ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సాయంకాలపు వేళలో తిరిగి నీ పాదాల చెంతకు చేరి ప్రభువా, నీ యొక్క మాటలు మేము వినటానికి వేగిరపడుచుండగా మాతో మీరు సూటిగా మాట్లాడగలరని వేడుకుంటున్నాను. అవును ప్రభువా, పాటల ద్వారా నేను మహిమపరుస్తుండగా వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మహిమ పొందగలరని, ఈ కూడి కాది నుంచి అంతవరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడుకుందాం. తూర్పు దిక్కు చుక్క బొట్టి మీరే మన పాటను పాడుకుందాం. తూర్పు దిక్కు చుక్క బొట్టి మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బొట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. బెత్లెహేము పురములోని బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ, బెత్లెహేము పురములోని బాలుడమ్మ, గొప్ప బాలుడమ్మ, బీద కన్య గర్భమందు పుట్టిన వారు వీరాను, బీద కన్య గర్భమందు పుట్టిన వారు చదివినారు. తూర్పు దిక్కు చుక్క బొట్టి మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బొట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. పశువుల పాకలోని బాలుడమ్మ, పాపరహితుడమ్మ, పశువుల పాకలోని బాలుడమ్మ, పాపరహితుడమ్మ, పాపము బాపను పుట్టినమ్మ, సత్యవంతుడమ్మ, పాపము బాపును పుట్టినమ్మ, సత్యవంతుడమ్మ, తూర్పు దిక్కు చుక్క బొట్టి మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క బొట్టి మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు, చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు. బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు బాల యేసునకు, బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు బాల యేసునకు, బంగారు పాదములు మ్రొక్కినారు బహుగా పాడినారు, బంగారు పాదములను మ్రొక్కినారు బహుగా పాడినారు.
దిక్కు చుక్క బుట్టి మేరా అమ్మా ఓ మరియా అమ్మా తూర్పు దిక్కు చుక్క బుట్టి మేరా అమ్మా ఓ మరియా అమ్మా చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనములు చదువుకొని నేటి దినవాక్యముగా మరి దీనిని ధ్యానిద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం నుంచి అన్నయు కైపాయు ప్రధాన యాజకుడుగాను కాలమున అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం. గత 2 రోజుల క్రితము మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము మాట్లాడుకొని తెలుసుకునే సమయాల్లో మరి ఆ సందర్భంలో ఎలిజబెత్ గురించి కూడా మనము మాట్లాడుకున్నాం కదా. మరి ఈ ఎలిజబెత్ ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. మరియా తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సంఘటన మరి నాకు ఆ యొక్క క్రీస్తు మరి గర్భాన్ని ధరిస్తున్నాను అని దేవుని యొక్క దూత తెలియచేసినప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మరియమ్మ నడిపించబడ్డది. ఆ సమయంలోనే ఈ వర్తమానాన్ని వినిన ఎలిజబెత్లో ఉన్న గర్భంలో ఉన్న శిశువు ఆయన్నే యోహాను. ఆయన మరి ఆ యొక్క వర్తమానాన్ని విన్న తర్వాత ఆ గర్భములోనే ఆయన గంతులు వేసినట్టుగా మనము వాక్యాన్ని చదువుకున్నాం కదా. అదే కుమారుడు మరి పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ యొక్క అన్నయు కైఫాయు ప్రధాన యాజకుడుగా ఉన్న కాలమందు, అనగా ఈ అన్న కైఫా వాళ్ళు చేస్తున్న ఆ యొక్క మరి సమయంలో, పరిపాలిస్తున్న సమయాల్లో ఈ యోహాను కూడా అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్న కాలమందు అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రణాళికల ద్వారా క్రీస్తు యొక్క వివరణ తెలియచేయటానికి ఈ లోకానికి గొప్పవాడు రాబోతున్నాడు అనే విషయాన్ని ఆ యొక్క యోహాను భక్తుని తండ్రి అయిన దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గురించి వర్తమానం దేవుని యొక్క వాక్యమును చెప్పటానికి, ఆ సంఘటనను క్రీస్తు గురించి వివరణ ఇవ్వటానికే ఆయన మొదలు పెట్టాడు. ఆయన ఉండేది అడవిలో. మరి అక్కడ ఆయన స్వార్థను ఆరంభించాడు. అయితే అక్కడ చూడండి, ఒక మాటను మనం గమనించినట్లయితే జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చింది. ఆయన దగ్గరికే దేవుని వాక్యం పంపబడ్డది. ఆ వాక్యము ద్వారా ఆయన నింపబడ్డాడు కనుక ఆ వాక్యాన్ని ఇతరులకు బోధిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అలాంటి మరి భక్తుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 3వ వచనం, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు నిమిత్తమైన బాప్తిజము పొందవలనని యోర్దాను నది ప్రవేశమొదట ప్రకటించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన విషయాన్ని యోహాను భక్తుడు తెలియచేస్తున్నాడు.
ఆ యొక్క సమయంలో మరి అంతటా అతడు వచ్చి దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆ వివరణ తెలియచేస్తున్నాడు. ఆయన పాప క్షమాపణ నిమిత్తం, అప్పటికే పాపముతో ఉన్నవారు క్రీస్తు ఈ పాపముల నిమిత్తం గురించి మరి దేవుని యొక్క మహావాక్కు, దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడిన ఆ భక్తుడైన యోహాను ఆయన వర్తమానాన్ని స్టార్ట్ చేసి ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము, పాపములో జీవిస్తున్న మనము క్షమాపణ పొందాలి. అందుకే అక్కడ మారు మనస్సు విషయమైన బాప్తిసము పొందవాలని దేవునికి స్తోత్రం. మరి ఆయన పాపముల నిమిత్తం ఏం చేయమని చెప్తున్నాడు? బాప్తిసము పొందాలి. ఆ యొక్క మారు మనస్సు పొందిన తర్వాత ఆ విషయంలో బాప్తిసము పొందాలి. ఆ విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు యోహాను. ఆయన సువార్త ఆరంభించి పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము మరి విషయమైన బాప్తిసము పొందవలనని యోర్దాను నది ప్రవేశమంతటా ప్రకటించుచుండెను. నువ్వు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నావా? యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి ఈరోజు తిరిగి ఆయన జన్మదినంలో పాలు పంపులు పొందుకుంటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ వర్తమానాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నావా? ఈ వర్తమానాన్ని నీవు ఆలకిస్తున్నావా? నీవు నీ కుటుంబంలో క్రీస్తు యొక్క జన్మదినాన్ని నువ్వు ఆచరించాలి అంటే మొదట నీ పాపములను నీవు ఒప్పుకో. ఆ తర్వాత మారు మనస్సు నిమిత్తమై బాప్తిజం పొందుకో. దేవునికి స్తోత్రము కలుగునుగా. పాపాలు ఒప్పుకోకుండా, బాప్తిజం తీసుకోకుండా, మారు మనస్సు లేకుండా తిరిగి నువ్వు క్రిస్మస్ ఆచరించడానికి సిద్ధమవుతున్నావా? ఇది నీకే హెచ్చరిక. మొదట నీ పాపములను క్షమించుకో. రెండవది మారు మనస్సు పొందు. అప్పుడే దేవుడు నీ ఇంటిలో నీలో నూతనమైన క్రిస్మస్ నీకు ఇవ్వబోతున్నాడు. క్రీస్తు జననం మన కుటుంబానికే మాదిరిగా ఉండాలి. వ్యక్తిగతంగా మనకు మాదిరిగా ఉండాలి. తద్వారా కుటుంబంలో మార్పు పొందాలి. మారు మనస్సు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, బాప్టిజం తీసుకోకుండా లోకానుసారమైన క్రిస్మస్ ఆచరించడానికి సిద్ధమవుతున్నావా? అట్టి క్రిస్మస్ చెల్లదు. లోకాన్ని సంతోషపెట్టే రీతి క్రిస్మస్ చెల్లదు. నీవు పాప క్షమాపణ పొందుకొని మారు మనస్సు పొంది అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆచరించడానికి దేవుడు 2020 మన ముందు వచ్చాడు. ఆల్రెడీ రెండు వారాలు గడిచిపోయాయి. ఒకే వారం ఉంది. ఆ తర్వాత 25 తారీఖు నాడు అందరూ యేసుక్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని ఆచరిస్తారు. ఆలోపే పాప క్షమాపణ పొందుకో, మారు మనస్సు పొందుకో. నిజమైన క్రిస్మస్కు మాదిరిగా నీ కుటుంబం ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ఉన్నాను. లోకంలో ఉండే ఆర్భాటం కాదండి. లోకంలో ఉండే త్రాగుడు, లోకంలో ఉండే ఆనందము, లోకంలో ఉండే ఈ యొక్క ఆనందము సంతోషముతో క్రిస్మస్ కాదండి. దేవుడు ఆ రోజు ఆయన వాక్యము ద్వారా యోహాను భక్తుడు నింపాడు. తద్వారా ఆయన వాక్యము ప్రకటించడం ఆరంభించాడు. ఎప్పుడైతే పాప క్షమాపణ నిమిత్తం ఆయన దగ్గరికి వస్తున్న వారికి, మారు మనస్సు పొందిన వారికి
ఆయన నీటిలో బాప్తిజం ఇస్తున్నాడు యోర్దాను నది తీరమున. దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి మహిమలో నువ్వు నేను ఉండాలని ప్రభు పేరిట మనం ఇచ్చేస్తూ ఉన్నాను. అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం ఈరోజు. బాప్తిజము పొందవలనని యోర్దాను నది వద్ద ప్రకటన చేయుచుండెను. ఆ తర్వాత అంటాడు ప్రభు మాటలు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము. ప్రభు మార్గాలు సిద్ధపరచాలి. లోకంలో ఉంటున్నావుగా, లోకంలో ఉండే మార్గాలు తెలుసుగా. ఏ మార్గంలో ఏదొస్తుందో, ఏ మార్గంలో ఎటువైపు వెళ్తే పాపములోనికి పడిపోతామో, ఏ మార్గం గుండా వెళ్తే వైన్ షాప్ వస్తుందో, ఏ మార్గం గుండా వెళ్తే పాపపు చీకటి వ్యాపారంలోనికి వెళ్తామో, ఈ లోకరీతి అయిన మార్గాలు మనకు తెలుసు. అని క్రిస్మస్ మాసములో ప్రభు నీలో జన్మించాలి అంటే, ప్రభు నీ కుటుంబంలో జన్మించాలి అంటే ఆయన అంటున్నమాట, ప్రభు మార్గాలను సిద్ధపరచుడి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కొరకు నీ మార్గాలను ఉన్న వంకర మార్గాలు, దేవునికి వ్యతిరేకమైన మార్గాలు, నీ సొంత మార్గాలు నువ్వు ఏర్పాటు చేసినట్లయితే అది క్రిస్మస్లోకి ప్రవేశించదు. యోహాను చెప్తున్నాడు, భక్తుడిని యోహాను. ఆయన ఏమంటున్నాడు? ప్రభు మార్గములను సిద్ధపరచుడి. అంటే నువ్వు ఇంకా సిద్ధంగా లేనట్టు. నీ మార్గాలు నీవే ఎంపిక చేసుకొని నడుస్తూ ఉన్నావు. ప్రభు కొరకైన మార్గాలను నువ్వు సిద్ధపాటు కలిగి ఉండు. ఈ 2020లో ప్రభు నిన్ను నిలబెట్టాడు. ఆ తర్వాత అంటాడు, ఆయన త్రోవలను సరళము చేయాలట. అదే చెప్పాను కదా. మన జీవితంలో వంకర మార్గంలో తిరిగే అలవాటు చాలా ఉంటుంది మనకి. దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, సహవాసానికి వ్యతిరేకంగా మన ఇష్టానుసారమైన వంకర టింకర్ మార్గాలను ఎంపిక చేసుకుంటాం. తద్వారా మనము గోతిలోకి దిగిపోతాం, శ్రమల్లోకి పడిపోతాం, అనారోగ్యానికి గురైపోతాం, ఆర్థిక ఇబ్బందులకు గురైపోతాం. నీ సొంత మార్గాలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు, అవన్నీ కూడా ఈ క్రిస్మస్ మాసములను సరి చేసుకోవాలి. ఆయన త్రోవలను సరళం చేయాలి. ప్రభు చెంత నువ్వు నిలబడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో ఉన్న ఈ భయంకరమైన నీకు వ్యతిరేకమైన మార్గాల ద్వారా, త్రోవల ద్వారా ప్రభువానికి దూరం అయిపోతున్నాను. పేరుకు మాత్రము క్రిస్మస్ ఆచరిస్తున్నాను, కానీ నిజమైన మార్గాల్లో నేను లేను. నోరారుగా ప్రభువుని అడుగు, దేవుని సన్నిధిలో నిలబడు, అడుగు. ఇంకేమంటున్నాడు? ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లెము చేయబడు. దేవునికి స్తోత్రం. అడిగితే అన్నీ ఆయన సరిచేస్తాడు. నీ వంకర మార్గం, ఎత్తు తగ్గులు, గుంతలు, లోయలు, ఎక్కడెక్కడ పడిపోయావో, ఏ పరిస్థితిలో దేవునికి దూరం అయిపోయావో, వాటిని అన్నిటినీ కూడా ఆయన సరిచేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. వంకర మార్గాల్లో ఉండి మెట్టాల్లో కూలుకుపోయి సరి అయిన స్థితిలో నడవలేని పరిస్థితులను ఉంటే ఆయన సరిగ్గా చేయగలుగుతాడు. వంకర మార్గములను తిన్నవిగాను, గరుకు మార్గములను నున్నవిగాను చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో వంకర మార్గాలు ప్రయాణిస్తున్నావా? ఇన్ని సంవత్సరాలుగా నీ ఇష్టమైన మార్గాల్లో నువ్వు తిరుగుతున్నావా? ఈ క్రిస్మస్లో అలా ఉండటానికి వీలు లేదు. నువ్వు దేవుని సన్నిధిలో నీ వంకర మార్గాల గురించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. అప్పుడే నీ వంకర మార్గములు తిన్నగా ఉన్నట్టుగా చేస్తాడు.
నీలో ఉన్న వ్యసనం బానిసైనావు. వ్యసనానికి ఏమనంటే అది లేకుంటే నేను ఉండలేను బ్రదర్. ఖచ్చితంగా అది కావలసిందే. తద్వారా నీవు ఆనందంగా ఉండవు, నీ కుటుంబం ఆనందంగా ఉండదు, నీ భార్య బిడ్డలు ఆనందంగా ఉండరు, నువ్వు అప్పుల పాలవుతా ఉంటావు. సంవత్సరాల తరబడి నీతో పాటు ఉన్నవారు ఒక లెవెల్కి వెళ్ళిపోతా ఉంటే నువ్వు ఇంకనూ లోతులోకి పడిపోతా ఉన్నావు. అది గ్రహింపు నీకు రాదా? ఎందుకు ఈ స్థితి? నువ్వు నడిచే మార్గము వంకరగా ఉన్నది. నీ పరిస్థితి నిన్ను వంకర మార్గంలో నడిపిస్తూ ఉంది. తద్వారా ఆయన వంకర మార్గంలో తిన్నయి అగునట్టు సరాల మళ్ళీ ఏం చేస్తాడంట? గరుకు మార్గములు సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. సకల శరీరులు దేవుని రక్షణను చూతురు. దేవునికి మహిమ. ఆయన రక్షకుడు. ఆయన పేరులోనే ఉంది రక్షించటానికి లోకానికి వచ్చాడు. యేసునగా రక్షకుడు. ప్రతి పాపిని రక్షించటానికి ఆయన మరి రక్షిస్తాడు అనే మాటను మనం వింటూ ఉన్నాం కదా. సరాలము సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు పెట్టుచున్న ఒకని, ఆ ఒక్కడే యోహాను భక్తుడు. ఇప్పుడు కూడా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా తెలియపరుస్తుంది. ఇప్పుడు కూడా వాక్యం వింటూ ఉన్నారు. నిర్ణయం నీ చేతిలో ఉంది. అరణ్యములో కేకలు వేస్తున్నాడు. నిర్ణయాన్ని తీసుకున్నవారు కొక్కరలుగా లైన్ కట్టారు ఆయన దగ్గర బాప్తిజం పొందడానికి. మారు మనసు, పాప క్షమాపణ. అదే లైన్లో యేసయ్య కూడా వచ్చాడు. ఆయన సమయం వచ్చినప్పుడు బాప్తిజం పొందాడు కదా. అదే రీతిగా నువ్వు కూడా నీ మార్గాలన్నీ కూడా ప్రభు కొరకు సరళం చేసుకో. నీ కుటుంబంలో సంతోషము, ఆనందము కరువైపోయింది. ఎందుకు తెలుసా? నువ్వు నడిచే మార్గం సరిగ్గా లేదు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరిగా లేదు. అందుకే ప్రభు మరొక అవకాశం ఇచ్చాడు మనకి. వాటిని సర్చ్ చేసుకో. గరుకు మార్గాలు తిన్నగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిలబడలేని స్థితిలో నీ మార్గం ఎంచుకున్నావు. కాలు జారిపోతున్నావు, పడిపోతున్నావు. అయినా ప్రభు ఆయన సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రిస్మస్ మాసంలో ప్రియ దేవుని బిడ్డ వాక్యాన్ని వింటున్నావు కదా. పాప క్షమాపణ, పశ్చాత్తాపం, మారు మనస్సు, బాప్టిజం ఇవన్నీ అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోతే ఆ క్రిస్మస్ చెల్లదు. క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా నిలబడాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగుతుంది. నీ బ్రతుకులో ఎన్ని రోజులు జీవిస్తావు అనే విషయం నీకు తెలియదు. జీవించిన జీవిత కాలములో కొన్ని రోజులైన ఆయన కొరకు నువ్వు సాక్షిగా నిలబడు. తద్వారా దేవునికి మహిమ, ఘనత నీ ద్వారా పొందగలుగుతావు. అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్టు ఇది జరిగేను. చూసారా? ఉన్నది ఉన్నట్టుగా జరిగింది. ఏ ఒక్కటి తప్పుకోవడానికి వీల్లేదు. అది కూడా ఏ కాలంలో? కయఫా, హన్నా, కయఫా భయంకరమైన మూర్ఖులు వీళ్ళు. వారి సమయంలోనే మారు మనసు పొందడం, పాప క్షమాపణ పొందడం, బాప్టిజం పొందడం నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎప్పుడు? కైఫా హన్ కదా. ఆ సమయంలో అన్నయు కైఫాయు
వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ప్రభుత్వం, వారు నడిపిస్తున్న సిచ్యువేషన్లోనే దేవుని ఉన్నతమైన స్వార్థ ఆరంభమైంది. ప్రతి మార్గంలో, ప్రతి జీవితంలో చాలామంది తీసుకునే నిర్ణయాన్ని బట్టి పడిపోతూ ఉంటారు. ఏమంటే నా తెలివి, నా ఆలోచన, నా తలంపు అంటారు. దేవుని పైన ఈ క్రిస్మస్ మాసములో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనకు అప్పచెప్పు. దేవుడు దాన్ని సరిచేస్తాడు. నీ సొంత నిర్ణయం తీసుకో మాకు. నీ సొంత ఆలోచనలతో ఏది చేయలేవు లోకంలో. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ సమయంలో ఏ రీతిగా ప్రభువును నువ్వు ఆహ్వానించుకుంటావు? వాక్యం ఎత్తబడ్డది, నిర్ణయం తీసుకునేది నువ్వు. దాని మీద నిలబడాల్సిన బాధ్యత నీది, నీ కుటుంబ సభ్యులది. వాక్యం చెప్పటి వరకే మా బాధ్యత. నిర్ణయం మన చేతిలో ఉంటుంది. ఎవరు ఎలాంటి నిర్ణయాన్ని, ఇంకా నేను వంకర మార్గంలోనే తిరుగుతాను అంటావా, అది నీ ఇష్టం. లేదు, వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవించాలనుకున్న ఈ చక్కటి సందేశము ద్వారా నాలో మార్పు కలిగిందా, దేవునికి మహిమ, దేవునికి ఘనత. తద్వారా ప్రభువే నీ కుటుంబాన్ని నడిపిస్తాడు ఈ క్రిస్మస్ మాసం. అలాంటి క్రిస్మస్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా, ప్రభు పేరట హెచ్చరిస్తున్నా. ఏదో ఆర్భాటముతో కూడిన క్రిస్మస్ కాకుండా, ఇతరులు, పొరుగు ఇంటి వారు, ముందుంటి వారు బా ఎంత బాగా చేశావు అని శభాష్ నేను తట్టుకునే క్రిస్మస్ నువ్వు చేయకున్నా పర్వాలేదు, కానీ నిజమైన క్రిస్మస్ నీ మార్గాలు సరిచేసుకునేలా ఉండాలి, నీ జీవితం సరిచేసుకునేలా ఉండాలి. నువ్వు నడిచే తీసుకునే తీర్మానం సరిచేసే తీర్మానంగా నీవు ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ చేస్తారని ఆశతో ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందామా? తనలో ఉంచుకో. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యము ద్వారా నింపబడిన యోహాను భక్తుడు సెలవిచ్చిన ప్రతి మాట ప్రభువా మా హృదయములో ఏలునుగాక, అది ప్రభుత్వం చేయునుగాక. నిజమైన క్రిస్మస్లో మేము అడుగు పెట్టడానికి మా మార్గాలను సరిచేసుకునే స్థితిలో మీరు మమ్మల్ని నడిపించండి. అలాంటి మార్గాలను చూపించినందుకు స్తోత్రాలు. మహాదేవుడవు, గొప్ప దేవుడవు, రక్షించడానికి సమర్థుడైన ప్రభుడవు యేసు ప్రభువానికి స్తోత్రాలు. యేసు దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు ప్రభు. మా యొక్క ప్రపంచంలో అనేకులు, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో కరోనా వైరస్తో ప్రభు లోకాన్ని విడిచి నీ సన్నిధికి వచ్చిన ఆత్మలకు శాంతి కలుగునుగాక, వారి కుటుంబాలకు ఓదార్పు, నెమ్మదిని దాయిచ్చేయండి. ఇంకనూ మా ప్రభు హాస్పిటల్లో చికిత్సతో బాధపడుతున్న వారికి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభువా, మా యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులకై ప్రార్థిస్తూ ఉన్నాం. రాష్ట్రపతికై, ప్రధానమంత్రికి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, మంత్రులకి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా మా ప్రభువా, పోలీస్ వారిని బట్టి, ప్రెస్ వారిని బట్టి, మిలిటరీ వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులకై ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. ఈ రీతిగా మా ప్రభువా, బేతేలు క్రీస్తు సంఘానికి ప్రార్థిస్తున్నాం. మా యొక్క తల్లిని, తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్య, బలము, శక్తిని వారికి ప్రసాదించండి. వృద్ధాప్యములో వారు ఉంటుండగా ప్రభువా, నీ సన్నిధి వారి మీద ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా,
భారతీయ సిస్టర్ బినాహర్ బ్రదర్ అనుగ్రహించిన కుమార్తె అల్లుడు కుమారుని దీవించి ఆశీర్వదించి మా ప్రభా మరొకసారి రవి బ్రదర్ మా ప్రభా అంత సిస్టర్కి ఇచ్చిన కుమారుడు కుమార్తెకై ఈ సన్నిధిలో వారిని ఎత్తి పట్టుకున్నాడు. సాయి బ్రదర్ రవి సిస్టర్ అనుగ్రహించిన కుమారునికి ప్రార్థిస్తున్నారు. రమేష్ సుశీలకై ప్రార్థిస్తున్నారు. కృప చూపండి నాయన వారి ఎడల. బిడ్డలను దీవించి ఆశీర్వదించి అదే రీతిగా రాజేష్ తన యొక్క సత్యమని బిడ్డలకై ప్రార్థిస్తున్నారు. మా ప్రభా మరొకసారి రవీందర్ బ్రదర్ తన సతీమణి బిడ్డలకై ప్రార్థిస్తున్నారు. రామకృష్ణ తన సతీమణి బిడ్డలకై ప్రార్థిస్తున్నారు. వారి పట్ల మీకు కృప చూపండి నాయన. ఈ క్రిస్మస్ మాసంలో గొప్ప కార్యాన్ని జరిగించు. అదే రీతిగా మా ప్రభా రోమన్ తన యొక్క సతీమణి కుమారుడు కోడలను దీవించండి. ఆసాఫ్ తన యొక్క సతీమణి కుమారులను దీవించండి. అమర్ తన సతీమణి నూతనంగా జతపరచబడిన బిడ్డలకు నీవిచ్చు బహుమానానికి వారసులుగా నిలబెట్టండి. అదే రీతిగా మా ప్రభా నవి కుటుంబానికి ప్రార్థిస్తున్నాం. తన సతీమణి బిడ్డకి వారి కుటుంబానికి అని ప్రార్థిస్తున్నాం. నరేందర్ బ్రదర్ తన సతీమణి బిడ్డలకి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. ఈ రీతిగా ప్రభాకర్ సార్ బిడ్డలకై ప్రార్థిస్తున్నా. వారి కుమారు కోడలకై బిడ్డలు అల్లుళ్ళకై మన్మళ్ళకు మన్మరాళ్ళకై ఈ క్రిస్మస్ మాసంలో ప్రభువా వారితో మీరు సూటిగా మాట్లాడి గొప్ప కార్యాలు జరిగించండి. నీ మెలనైన స్వరం వారు వినులాగును ఆశీర్వదించండి. అదే రీతిగా మా యొక్క నైనా అన్నలను బట్టి వదులను బట్టి అక్కబావులను బట్టి ప్రార్థిస్తున్నా. నీ యొక్క కృప వారిపైన ఉంచండి. నీ పరిచర్యలో వారు ఉంటుండగా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. అదే రీతిగా మా ప్రభు సురేఖకై ప్రార్థిస్తున్నా. తన భర్తకై బిడ్డలకై ప్రార్థిస్తున్నా. కృప చూపండి. కవి తన యొక్క సతీమణి బిడ్డలకై ప్రార్థిస్తున్నా. జిమ్మి తన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు. అదే రీతిగా పింకి విజయ్కై ప్రార్థిస్తున్నా. నీ చిత్తమైతే గర్భఫలము దయచేయండి. హానా చిన్నకై ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కుమారునికి స్తోత్రం. డింపు టీనకై ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన కుమార్తెకై వందనాలు. ఈ రీతిగా మా యొక్క బామర్దులను మరదలను వదిలిన వారి కుటుంబాలను బట్టి వారికి ఇచ్చిన సమస్తమైన ఈవులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఏడలోని కృప అయాని కనికరము కలుగునుగాక. అదే రీతిగా సుందర్ ప్రీతికై ప్రార్థిస్తున్నా. ప్రీతి పక్షాన గొప్ప కార్యం సాటి అయిన సహాయకుని ఏర్పాటు చేయండి. నా యొక్క పేరెంట్స్ను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. మరి తల్లిని తండ్రిని నైనా తమ్ముని చెల్లిని బావను బిడ్డలను నీ రెక్కల కింద భద్రపరచండి. అదే రీతిగా మా ప్రభా మా యొక్క దైవజనుల కుటుంబాలకై ప్రార్థిస్తున్నా. వారి సంఘాలకై సహవాసాలకై ప్రభా ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరిచయలో ఉన్నారో ప్రభా అటు బిడ్డలను మెండారుగా దీవించండి. మంగనూరు వంశస్థులు ఎందరైతే నీ స్వార్థ భారము కలిగి ఉన్నారో 30, 60, 100 ప్రతిఫలము దయచి. ప్రత్యేకంగా మా ప్రభు పాలిచ్చు వారిని కరుణైన వారిని ఆయా జబ్బులతో వ్యాధులతో బాధపడుతున్న వారిని హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, షుగర్, బీపీ ఆయా రకరకాల జబ్బులతో బాధపడుతున్న వారిని స్వస్థత దాయిచ్చేయండి. వివాహముల కొరకు సిద్ధమవుతున్న బిడ్డల వాళ్ళు జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వివాహ దినములను పుట్టిన దినములను జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగా మా ప్రభా AK టవర్స్ నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ రెక్కల కింద భద్రపరచండి. క్రిస్మస్ మాసంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. మా ప్రభు ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. విషయగూడ డిపోలో పనిచేస్తున్న ఆయా కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ని బట్టి DM గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభా ఇలాలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించగలరు. నిశ్చితమైతే మరొకసారి మేము కలుసుకున్నట్టు సహాయాన్ని కృపను దయచేయగలరు. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా.